కష్టపడి రాజ్యాధికారానికి దూరమైన వికలాంగులకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామంలో మట్టి తింటూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం వినూత్న నరసన మంత్రివర్గంలో అవకాశం కల్పించడంతో పాటు వికలాంగుల సంక్షేమానికి 3000 ఓట్లు కల్పించాలి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు అవకాశము కల్పించాలి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు అవకాశము కల్పించాలి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు అవకాశము ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అతి త్వరలోనే కేబినెట్ విస్తరణకు సంబంధించి మరి కొత్తగా మంత్రులు నియమించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నారో ఆ మంత్రివర్గంలో 78 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై తెలంగాణ రాష్ట్రంలో మరి 30 లక్షల మంది దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి మా వికలాంగుల జాతి బిడ్డలకు మరి మంత్రివర్గంలో అవకాశం కల్పించి మమ్మల్ని కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మట్టి తింటూ మేము మంత్రివర్గంలో మాకు స్థానం కల్పించాలని చెప్పేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అట్టడుగును ఉండి హక్కులు కాలరాయబడి సంక్షేమం కుట్టుబడినటువంటి సామాజిక వర్గం ఒక వికలాంగుల సామాజిక వర్గమే. వికలాంగుల ఓట్లు వేయించుకొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత మరి మా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత మా వికలాంగుల జాతి బిడ్డల సమస్యల మీద చట్టసభల్లో మాట్లాడకుండా మా సమస్యల గురించి చర్చించకుండా మా సంక్షేమాన్ని విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఏళ్ల తరబడి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. మీరు కూడా ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు కనుక మెజార్టీ పార్లమెంట్ స్థానాలు వస్తే ఖచ్చితంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి మీరే ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. 78 ఏళ్ల నుంచి కూడా ఈ దేశంలో సకలాంగుల పాలకుల చేత అణచివేయబడి అనగారినటువంటి వర్గం దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వర్గం వికలాంగుల వర్గమే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగుల జనాభా ఉంది. కాబట్టి మా యొక్క జనాభాను గుర్తించి తక్షణమే రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు మేము మట్టి దుంటూ ఈ నిరసన చెప్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా చలనం కలగాలి. వికలాంగులు కూడా రాజ్యాధికారం కోరుతున్నారు. వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కినటువంటి సకలాంగులమైన ప్రజాప్రతినిధులమైనటువంటి మనం చట్టసభలలో వాళ్ళ సమస్యల గురించి మాట్లాడకపోవడంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మట్టి తింటూ నిరసన తెలిపేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వికలాంగుల జనాభా తమాషా ప్రకారం మంత్రివర్గంలో మాకు కూడా స్థానం కల్పించాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నేటికి వికలాంగుల సంక్షేమ శాఖకు సంబంధించి మంత్రిని కూడా నియమించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల పట్ల వివక్షను ప్రదర్శిస్తుంది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలోనే మాకంటూ ఒక ప్రత్యేక శాఖ ఉన్నది, మాకంటూ ప్రత్యేక కమిషన్ ఉన్నది, మాకంటూ ప్రత్యేక చైర్మన్ ఉన్నారు. కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగడుగునా మా వికలాంగుల సమాజాన్ని వివక్ష చూపుతున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాడు, వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి మా వికలాంగులకు మాత్రం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్తాడు. ఒక పక్క బీసీల రిజర్వేషన్ గురించి అసెంబ్లీలో మాట్లాడతారు. కానీ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి మా వికలాంగుల రిజర్వేషన్ గురించి అసెంబ్లీలో మాట్లాడకుండా మా వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పులన్నిటి కూడా సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మా వికలాంగుల సమాజానికి అవకాశం కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ అని ఆనాడు కేసీఆర్ అన్నాడు. కానీ వికలాంగులు కనుక మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే వజ్రాల తెలంగాణగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో మా వికలాంగుల నాయకులు ముందుంటారు. కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మంత్రివర్గంలో మా వికలాంగుల కనుక అవకాశం కల్పించకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత కల్పించాలి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు అవకాశం వెంటనే కల్పించాలి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు అవకాశం వెంటనే కల్పించాలి. తెలంగాణ రాష్ట్ర